నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ జనసేన పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పోలవరం మండల పరిధిలోని టీ కొత్తపల్లి, ఎదురులంక, జి మూలపాలెం గ్రామాల నుంచి సుమారు 200 మంది కార్యకర్తలు. తాళ్లరేవు మండలంలో ఇంటింటికి ఇవ్వాల్సిన పింఛన్ల పంపిణీ, ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో వాలంటీర్లతో కాకుండా నేరుగా పంచాయతీలో వద్ద సచివాలయం సిబ్బంది పంపిణీ. యానాం నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అబ్జర్వర్. యానాం నియోజకవర్గంలో జరుగుతున్న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల శాఖ ఆదేశాల మేరకు నియమించబడిన పోలీస్ అబ్జర్వర్ అమర్దీప్ సింగ్ రాయ్ పర్యటనకు వచ్చారు. యానాం నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. యానాం వచ్చిన ఆయనకు ప్రభుత్వ తీరు గృహం వద్ద పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి, ఎస్పీ రాజశేఖర్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముగం, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. Your flights with Mr. Lagu. పోలవరం మండల పరిధిలోని టీ కొత్తపల్లి, ఎదురులంక, జి మూలపాలెం గ్రామాల నుంచి సుమారు 200 మంది టీడీపీ జనసేన పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోలవరం జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు, ఎంపీపీ మోర్తా రాణి మిరియం జ్యోతి, వైఎస్ఆర్ పార్టీ మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు ఆధ్వర్యంలో ముమ్మిడివారం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ముమ్మిడివారం ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్, పితాని బాలకృష్ణలు కొత్తగా పార్టీలలో చేరిన వారందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గంగాధర్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి సభ్యులందరూ రావాల్సిన గోత్రం
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం దుళ్ళా గ్రామంలో రెండవ రోజు గ్రామాలలో ఎన్నికల ప్రచార రథ ర్యాలీ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ పాల్గొన్నారు. ముందుగా నరజడ తమ్మాయపాలెం గ్రామ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సూర్యప్రకాష్ ప్రతి గడప గడపకు అభివాదం చేస్తూ స్థానిక ప్రజలు వచ్చే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు ముద్రను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇటీవల జనసేన పార్టీ నుంచి వీడిన పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, తాళ్లరేవు మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్, ఇతర మండల నాయకుల సమక్షంలో తాళ్లరేవు మండలానికి చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సుమారు 150 మంది పితాని వెంట వెళ్లి వైఎస్ఆర్సీపీలో చేరారు. వారిని పార్టీలోకి పొన్నాడ సతీష్ కుమార్ సాదరంగా పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో పాతవారితో పాటుగా సముచిత స్థానం ఉంటుందని, అందరికీ సమాన గౌరవం దక్కుతుందని పొన్నాడ తెలిపారు. పెమ్మడి గంగత్రి, పెమ్మడి ముమ్మడివారి నగర పంచాయతీ అగ్రహారం సపరేషన్ కొంతమందిని పిలిచిన తమ్ముడు ప్రసాద్ చేరుతున్నాం. మన ప్రీతమ నాయకుడు అనేలా చూడండి. కాట్రేనికోన మండలం బలుసుతిప్ప నుంచి సుమారు 10 మంది వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. మురమళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సమక్షంలో వారంతా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు కొత్తగా పార్టీలో చేరిన వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో బలుసుతిప్ప ఎంపీటీసీ 1 ఓలేటి ధర్మారావు, ఓలేటి బాపూజీ, కామాజీ నందం, కామాడి అచ్చియ, ఓలేటి గంగాద్రి, సంగాని ధర్మారావు, ఓలేటి నందం తదితరులు ఉన్నారు. సైడ్ ఉంటుంది.
తాళరేవు మండలంలో ఇంటింటికి ఇవ్వాల్సిన పింఛన్ల పంపిణీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో వాలంటీర్లతో కాకుండా నేరుగా పంచాయతీలో వద్ద సచివాలయం సిబ్బంది పంపిణీ చేశారు. పింఛను లబ్ధిదారులు ఆయా కేంద్రాల్లో పింఛను 4 రోజులు ఆలస్యంగా పొందారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో పింఛన్ల పంపిణీ 4 రోజులు ఆలస్యంగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అయినప్పటికీ వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇళ్ల వద్ద కాకుండా పంచాయతీలో వద్ద అందిస్తామని తెలపడంతో లబ్ధిదారులు ఆయా కేంద్రాల్లో పింఛను కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే కొన్ని పంచాయతీల వద్ద వసతులు కల్పించడంలో విఫలం చెందారు. అందువలన లబ్ధిదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కోరంగి 2వ సచివాలయంలో డబ్బులు ఆలస్యంగా రావడం, తాళరేవు 2వ సచివాలయంలో సర్వర్లు కొంచెం మొరాయించడంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు గంటల తరబడి పడిగాపులు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి నెల మొదటి రోజే వాలంటీర్లు 90% పింఛన్ల పంపిణీ చేసేవారు. అయితే ఈ నెల 4 రోజుల పాటు గడిచినప్పటికీ కేవలం 70% అందించగలిగారు. లబ్ధిదారులు మాత్రం ఈ విధంగా మేము పింఛన్ పొందలేమని పాత పద్ధతిలో పంపిణీ చేయాలని మొరపెట్టుకున్నారు. సారు నమస్తే అండి బాబు. ఏంటండి బాబు మాకు ఈ పాటలు నల్లని కూడా మాకు ఈ తిప్పలు వాలంటీర్లు ఇంత అందంగా తెచ్చేసి ఇంటికి ఇచ్చేవారు. నల్లగా వచ్చాము. మరి ఇది వాలంటీర్లు అందంగా తెచ్చి ఇచ్చేవారండి. అప్పుడు వాలంటీర్లు కూడా రావట్లేదు లేదండి. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చేస్తుంది. మరి ఏంటండి బాబు మాకు ఇది నల్లని ఉంటాము, నడిచి వాళ్ళు ఉంటామండి. ఇలాగైతే చాలా కష్టమండి బాబు, చాలా కష్టం. మరి ఏం బాబా మమ్మల్ని ఎలా చంపేస్తున్నారు? మేము నల్లపోతున్నాం, ఇంటికి అందంగా తెచ్చి ఇచ్చేవారు. మేము నల్లపోతున్నామండి బాబా. మరి మాకు మళ్ళీ ఎప్పుడు వాలంటీర్లు ఇచ్చేయండి. ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పాట్నాలో జరగబోయే 67వ జాతీయ స్థాయి స్కూల్ అథ్లెటిక్స్ పోటీలకు యానాం శ్రీ సాయి జూనియర్ కళాశాల విద్యార్థిని ఒగ్గు నాగస్వాతి ఎంపికైనట్లు సాయి కళాశాల ప్రిన్సిపాల్ మట్టపర్తి లోవరాజు తెలిపారు. ఈ విద్యార్థిని పుదుచ్చేరి జట్టు తరపున పాట్నాలో జరగబోయే పోటీల్లో పాల్గొనేందుకు యానాం నుంచి బయలుదేరి వెళ్లినట్లు ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. జాతీయ స్థాయి అథ్లెటిక్స్ స్కూల్ గేమ్స్కు ఎంపికైన విద్యార్థిని శ్రీ సాయి విద్యాసంస్థలు, నల్లం విద్యాసంస్థల చైర్మన్ నల్లం నాగబాబు ప్రత్యేకంగా అభినందించారు. అలాగే విద్యార్థినికి శిక్షణ అందించిన కోచ్ పబ్బినీడి శేఖర్ను చైర్మన్ నల్లం నాగబాబు, ప్రిన్సిపల్ మట్టపర్తి లోవరాజు అభినందించారు. తాళరేవు మండలంలో అన్ని సచివాలయాల వద్ద పింఛను డబ్బుల కోసం కిలోమీటర్ల దూరం నుంచి నడిచి వచ్చి క్యూ లైన్లో నిలిచి ఉన్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు గతంలో లాగానే ఇంటి వద్దనే ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు. సందట్లో సెడేమియా అన్నట్లుగా కొన్ని పంచాయతీల వద్ద సిబ్బంది పింఛను కోసం వచ్చారుగా ఎలాగూ అని పింఛన్ల డబ్బుల నుంచి ఇంటి పన్నులను వసూలు చేసుకున్నారు. మళ్లీ ఇంటి వద్ద దొరకరనుకున్నారో ఏమో కానీ, లేక పింఛను ఇంటికి పట్టుకొని పోయి ఇంటి పన్నులను చెల్లించరనో, ఇంటింటికి ఏం తిరుగుతాం, వచ్చినప్పుడే ముక్కుపిండి వసూలు చేసుకోవచ్చు అనుకున్నారో ఏమో. మరి ఏ అధికారి ఆదేశాలు మరి పింఛను కోసం పంచాయతీ వద్దకు వచ్చిన లబ్ధిదారుల నుంచి ఇదే అదునుగా పింఛను డబ్బుల నుంచి ఇంటి పన్నులను వసూలు చేసుకున్నారు కొన్ని పంచాయతీలకు చెందిన సిబ్బంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ జనసేన పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పోలవరం మండల పరిధిలోని టీ కొత్తపల్లి, ఎదురులంక, జి మూలపాలెం గ్రామాల నుంచి సుమారు 200 మంది కార్యకర్తలు.
తాళ్లరేవు మండలంలో ఇంటింటికి ఇవ్వాల్సిన పింఛన్ల పంపిణీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో వాలంటీర్లతో కాకుండా నేరుగా పంచాయతీలో వద్ద సచివాలయం సిబ్బంది పంపిణీ. యానాం నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అబ్జర్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.